లారీ కింద నమ్మకాయ అంత లేడు ఈ లారీ నాపేయడం చూసి కూడా అనాలి. హే మాస్టర్ గురించి నీకు తెలీదు, మొన్న గూడ్స్ ట్రైన్ ఆపాడు తెలుసా? గ్రాఫిక్స్ లో గూడ్స్ ఏంట్రా, ఫ్లైట్ కూడా ఆపేస్తాను నేను. అంటే ఇది గ్రాఫిక్సా? ఫిక్స్, ఇది గ్రాఫిక్స్. మనిషి అయినా ఈజీగా వస్తాడా, అది కూడా సీజీయా. లీడ్ మాస్టర్ ఏంట్రా, టీ మాస్టర్ లో ఉన్నాడు. మాస్టర్ అంత పెద్ద లారీని లెఫ్ట్ హ్యాండ్ తో ఎలా లాగేశారు మాస్టర్? బాబోయ్, మానవత్వం నాకు అమాయకత్వం కలిసినటువంటి ఒక రకమైన మనస్తత్వం దీంది. ఈ అమ్మ ఇంత చిన్న విషయానికి ఇలా రియాక్ట్ అవుతుందంటే అదే నేను చైనాలో ఉన్నప్పుడు కోరితే చైనా వాళ్ళు పడిపోయింది తెలుసా. ఆ తర్వాత నా విగ్రహం పెట్టుకొని గోడ మళ్ళీ కట్టాడు. ఇప్పుడు చెప్పండి, నీకు అసలు క్లాస్ జరగడం ఇష్టం లేదు కదా? అంటే మనం మాస్ కదండి, క్లాసులు పెద్దగా ఎక్కవండి. సెన్స్ ఉందా? లైసెన్స్ కూడా ఉందండి. నేను సెన్స్ అంటే నువ్వు లైసెన్స్ అంటావేంటి? అంటే సెన్స్ లేకుండా లైసెన్స్ ఎవరు కదండి. నాన్సెన్స్. ఓ నాన్నకి సెన్సా, ఆయన కూడా ఉందండి. తగిలించాను, తగులుకోండి. పిచ్కా, దీన్ని బట్టి నీకేం అర్థమైంది? మీకు ఆల్ అవుట్ అవసరం లేదని అర్థమైంది మాస్టర్. దీనికి షార్ట్ కట్లు లాంగ్ డ్రైవ్లు అర్థమయ్యేటట్లు లేదు, డైరెక్ట్ గేర్ వేసేసిందే. ఇది కత్తి అనుకున్నావా? కాదు, మా వంశానికి అగరబత్తి. ఒకానొకప్పుడు చైనాలో జనాలు డెంగ్యూ వ్యాధికి భయపడి ఇళ్లలో నుండి బయటికి రాని రోజులవి. మా తాతగారి ఈ కత్తి భుజానేసుకెళ్లి 1,00,000 దోమల తలలను నరికి చైనా ప్రజల ప్రాణాలు కాపాడుతుండగా ఒక చిన్న దోమ ఆయన మెడ మీద వాలింది. ఆ దోమ తల నరకబోతూ మా తాత తల కూడా నరికేసుకున్నాడు. దాంతో దోమలు, మా తాత, డెంగ్యూ 3 అలౌట్. అందుకే దోమలు చంపే కంపెనీ ఆ అలౌట్ అని పేరు పెట్టుకుంది. స్వామి నువ్వా? ఏ అద్నాన్ స్వామి అనుకున్నావా? మీరు కూడా పని చేశారు స్వామి. పుట్టినప్పటి నుంచి పంచులో ఆడుతున్నాం, ఆ మాత్రం పంచలేమేంటి? పప్పా, ఈ పాపే నా భక్తురాలు సహస్ర. స్వామి పార్వతి మేడం రాలేదా? ఏదో ఒకటి చెప్పరా రే. మమ్మీ సిన్సియర్ గా సీరియల్ చూస్తుంది, డిస్టర్బ్ చేస్తే సీరియస్ అవుద్దని సైలెంట్ గా వచ్చాం. మీకు కూడా స్టార్ కనెక్షన్ ఉందా? స్టార్స్ మధ్యలో ఉంటున్నాం, మాకు స్టార్ కనెక్షన్ ఉండదా? మీకు జస్ట్ టాటా స్కై, మాకు టాట్. సింహానికి జింక అడ్రస్ దొరకనంత వరకే సైలెన్స్. ఒక్కసారి దొరికాక వైలెన్స్. నేను కాల్చడం మొదలు పెడితే శ్మశానంలో శవాలు కాల్చడానికి కూడా ప్లేస్ ఉండదు. ఇప్పటికే 999 ఎన్కౌంటర్ చేశా. అదేదో ఎంఆర్పీ రేట్ చెప్పినట్టు చెప్తాడేటి? వీడిది కౌంటర్ అయితే నాది ఎన్కౌంటర్. నేను ఫామ్ లో ఉన్నప్పుడు కామ్గా ఉండాలి, లేకపోతే కామా ఉండదు. ఒక్కసారి నేను సీన్ లోకి ఎంటర్ అయ్యాక రాసిన రైటర్ కే డైలాగులు ఉండవు, తొక్కి పారేస్తా. యు ఆర్ అండర్ అరెస్ట్. అల్లా టప్పా కాదు, కట్టప్ప, కటకటాల కట్టప్ప. చూడప్ప సిద్ధప్ప, సింహానికి బీపీ ఉంటది, నీకు టోపీ ఉంటది, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. ఎవడ్రా నువ్వు? మేజర్. జై హింద్. అంత రియాక్టర్ ఏంటి? 18 ఏళ్ళు దాటితే ఎవడన్నా మేజరేగా? మేము ఇంకా మిలిటరీ మేజర్ అనుకున్నా. మీరన్నీ అలాగే అనుకుంటున్నారు. అసలు నేను చెప్పేది ఏంటంటే క్లారిటీగా చెప్తాను. ఏంటిరా ఇది? అల్లం టీ సార్. బెల్లం టీలా ఉంది, మీరు తాగండి. అసలు టీ ఎలా పెట్టాలో తెలుసారా నీకు? ఓ 1/2 లీటర్ పాలు తెచ్చి పొయ్యి మీద పెట్టి దాంట్లో కూసింత చక్కెర గోల్డ్ టీ పొడి వేసి చక్కెర వేసి బాగా మరిగించి చిన్న అల్లం ముక్క దాంట్లో వేసి పాలు పొంగించి కప్పులో పోసి తాగితారా వాళ్ళ కప్పు కొట్టినంత ఆనందంగా ఉంటుంది. అవును, ఇంతకు ముందు ఏదో నిజం చెప్తాను. ఓ అదే, నిజం అంటే పవనిజం, పవనిజం అంటే నిజం. అది కాదు, ఏదో నిజం చెప్తానన్నావు కదా. ఓ అదే, టీ గురించి వీడి క్లారిటీగా చెప్పేశా.
రైలు ఇంజిన్ కో సౌండ్ ఉంటుంది, ఫైర్ ఇంజిన్ కో సౌండ్ ఉంటుంది. నేను కొడితే సౌండ్ ఎలాగే ఉంటుంది. నేను ఎవరో తెలుసా? ఏ నీకు తెలీదా? నన్ను అడుగుతున్నా. ఎవడు? ఆయన మా మాస్టర్ అండి. ఏం మాస్టరు? టీ మాస్టర్. ఈ మాస్టర్ అయితే ఇలా చెక్క మాట్లాడతాడా? అంటే కాల్ జారి కింద కాలు జారి పడితే ఇలా మాట్లాడతారా? అంటే జారిన థర్డ్ ఫ్లోర్ రా. మరి థర్డ్ ఫ్లోర్ అంటే రీజనబుల్. టీ మాస్టర్ గా నీకు మంచి టీదేనా? ఏంట్రా ఎదవ్వాటం నువ్వు ఇలా పోరా నీ పెట్టుడు మీసం. గుడ్ మార్నింగ్ సార్. నేను ఎవరికి ఫోన్ చేసినా వాడికి బ్యాడ్ మార్నింగే. ఈ గట్టప్ప పేరు చెప్తే పిట్టలు కూడా నీళ్లు తాగవు. పేరు చెప్తే ఎందుకు తాగుతాయండి? దాహం అయితే తాగుతాయి. ఎక్కడున్నారా? ఇంట్లోనా? కొంప తీసి మీరు వస్తారేమో. రాకండి, కొంపలో ఎవరు లేవు కదన్నా. మరి ఎక్కడున్నారు? పొద్దుటే లేచి మగోళ్ళు అందరం వాకింగ్ అని బయలుదేరి జాగింగ్ చేసుకుంటూ ఇప్పుడు మీతో ఫోన్ లో టాకింగ్ చేసుకుంటూ ఓ బజార్ లో ఎంటర్ అయ్యండి. ఏ బజారు? అడ్రస్ కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది, మీకు దారి కష్టం. వైజాగ్ లో మాకు తెలియని దారులు లేవు, తిరగని బజార్లు లేవు. ఇంతకు ఎక్కడున్నారా? మా ఇంటికాడ నుంచి ఈస్ట్ కి బయలుదేరి ఎగ్జాక్ట్ గా రైట్ టర్న్ తీసుకుంటే మీరున్న బజార్ వస్తుందా? చైనా బజార్ వస్తుంది. వెంటనే యూ టర్న్ తీసుకోండి. చేపల బజార్ వస్తుందా? ఓ 25 కేజీలు చేపలు తీసుకురమ్మంటావా? వెజిటేరియన్స్ చేపలు తినచ్చా అండి? ఇది మనకి అయినా